హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చాలా మూడ్ ఆఫ్‌గా ఉన్నానండి. ఎందుకంటే మా అత్తగారి నుండైతే కాలొచ్చింది. మా హస్బెండ్‌కైతే వారు కాల్ జేయడం జరిగింది. ఏం జరిగిందంటే అసలు మా మామయ్యనైతే సీరియస్‌గా ఉన్నారని జెప్పేసి కాలొచ్చిందండి. మొన్నటి వరకు మా మామయ్య మాతోటే ఉన్నారు. బట్ ఆయన వెళ్ళి ఒక 1 మంత్ అలా అవుతుంది అంతే. ఇక కొంచెము ఆయనకి హెల్త్ బాలేదని జెప్పేసి ఇక హాస్పిటల్ కూడా వెళ్లారంట. వెళ్తే ఇక కిడ్నీ అయితే ఫెయిల్ అయిందని జెప్పేసారు. కిడ్నీ పాడైపోయిందని, అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా అది తగ్గిపోయిందని జెప్పేసి, అది కూడా పాడైపోయిందని జెప్పేసి ఇక వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక ఆపరేషన్ అవి ఇవి చేయించాలని జెప్పేసి అంటున్నారని. కానీ అలా ఆపరేషన్ జేసినప్పటికి కూడా మేమైతే గ్యారంటీ ఇవ్వలేమని జెప్పేసారు. చాలా బాధేసిందండి. ఇక అక్కడి నుండైతే కాల్ రాగానే చాలా బాధ అనిపించింది. ఈ రోజంతా చాలా మూడీగా అనిపించింది. ఎందుకంటే మా మామయ్య చాలా టైమ్స్ మా దగ్గరే ఉండేవారన్నమాట. చాలా అంటే చాలా ఫ్రీగా ఉండేవారు. అసలు పిల్లలు కూడా చాలా మామయ్యకైతే దగ్గరైపోయారు. ఇక ఆయన పరిస్థితి ఏం బాలేదని తెలిసాక ఇక చాలా బాధేసింది. ఫైనల్‌గా మేమైతే ఇక మార్నింగ్ అయితే ఊరెళ్ళడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే నేనైతే ఇక కారప్పొడి అది ఇది అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ తినడం కోసం అయితే బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇందాక మా చిన్నోడిని చూసారు కదండీ! అలిగి ఒక వైపున నిలబడ్డాడు. అది కూడా తాతయ్యకి బాలేదని చెప్పేసేసరికి పాపం మా బాబు కూడా ఏం ఆలోచించాడో తెలీదు కానీ ఒకవైపు అయితే నిలబడి అలాగే చూస్తున్నాడు. రా నాన్న దగ్గరకన్నా గానీ ఇక వాడైతే అలాగే సైలెంట్ అయిపోయాడండి. నిజమే ఇక వాడికైతే చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ తాతయ్య అంటే. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్